నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పురుషుల్లో సంతానలేమి సమస్యలు. అసలు పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తాయి, ఆ సమస్య ఉన్న వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉందో మనకు తెలియచేయడానికి Ferty9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఫస్ట్ మాట్లాడుకోబోతున్నాం. మెయిల్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని ఎలా తెలుసుకోవడం అంటారు? రైట్. సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ఒక సక్సెస్ఫుల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్లో ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. బేసిక్లీ జెంట్స్లో కొన్ని టెస్ట్ ఉంటాయి హస్బెండ్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి. బికాస్ 50% కారణాలు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఉంటాయి. సో కామన్ రీజన్స్ ఎలా ఉంటాయంటే సమ్ టైమ్స్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫస్ట్ థింగ్, అండ్ కొన్ని అక్వైర్డ్ కూడా ఉంటాయి, కొన్ని బై బర్త్ ఉంటాయి. సో బై బర్త్ ఇస్ ద జెనెటిక్. సో అక్వైర్డ్ కారణాల్లో కామన్ రీజన్ ఇస్ వెరికోసిల్, అంటే బీజాలు పక్కనే నరాలు అవి అన్నీ ఉబ్బిపోతే హీట్ తాకి, లోకల్ హీట్ అంటే వేడి తగిలి టెస్టిస్కి హీట్ ఇండ్యూస్ డ్యామేజ్ అవ్వచ్చు. సెకండ్లీ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి పెయింట్కి ఎక్స్పోజర్ ఆర్ సమ్ కెమికల్ ఎక్స్పోజర్, లెడ్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఇండస్ట్రీ ఆర్ ఎక్స్రే డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి రేడియేషన్ ఎక్స్పోజర్. సో ముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్, మమ్స్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్, వైరల్. సో పర్టికులర్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేస్తాయి కొన్ని వైరసెస్. సో అది ఇన్ఫెక్షన్ ఇండ్యూస్ డ్యామేజెస్ కాల్డ్ అక్వైర్డ్ కాజ్. సో ఇవి అన్నీ బేసిక్లీ స్పర్మ్ కౌంట్కి తగ్గిస్తాయి, అండ్ స్పర్మ్ మోటిలిటీ, స్పర్మ్ రకం, అండ్ రిజల్టింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఇవి కొన్ని కామన్ రీజన్స్. జనరల్గా ఫర్టిలిటీ అనగానే, అంటే పిల్లలు పుట్టలేదు అనగానే ఎక్కువగా చూసేది ఆడవాళ్ళని టెస్ట్ చేయించుకోమంటారు, ఎక్కువగా ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళే టెస్టులు చేయించుకుంటారు. అసలు అలా కాకుండా ఇన్ఫర్టిలిటీ అనగానే అసలు ఈ టెస్ట్కి ఎలా వెళ్ళాలి అంటారు, ఎలా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇద్దరు వెళ్ళాలంటారు? మ్యాక్సిమం ఫస్ట్ ఫీమేల్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మెయిల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ చేసుకున్నప్పుడు యూజువలీ ఐడియలీ అడ్వైజబుల్ ఇస్ సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్స్. సో అప్పుడు అండాశయాల్లో ఫాలిక్యులర్ బ్యాచ్ ఇట్ విల్ జస్ట్ బీ సెలెక్టెడ్ అండ్ రెడీ టు గ్రో. సో ఈ అండాశయాల్లో బేసిక్లీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని ఉంటుంది. స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఎగ్స్ ఎన్ని పెరుగుతున్నాయి అది తెలుసుకోవచ్చు. సెకండ్ ఇస్ గర్భసంచిది సైజ్, షేప్ బాగున్నాయా లేదా. ఒక్కొక్క సిచ్యువేషన్లో చిన్న గర్భసంచి, హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారు, ఆర్ గర్భసంచిలో షేప్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, హార్ట్ షేప్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్, ఇవి అన్నీ తెలుసుకోవచ్చు. దెన్ థర్డ్ ఈజ్ సర్విక్స్, ఈ గర్భసంచిది ఓపెనింగ్ ఎలా ఉంది, ఇదంతా ఫిజికల్ ఎగ్జామినేషన్ వైఫ్ పార్ట్నర్లో చేసుకోవచ్చు. అండ్ సేమ్ సిట్టింగ్లో హస్బెండ్ది కూడా మొత్తం హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి. అండ్ బేసిక్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి ఏమైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయా, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం. చాలా పేషెంట్స్కి ఇప్పుడు ఆఫ్ లేట్ వీఆర్ డయాగ్నోసింగ్ లాట్ ఆఫ్ హైపర్ టెన్షన్ రిజల్టింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో పేషెంట్కి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, దే విల్ బీ నార్మల్, బట్ బీపీ చూస్తే 160/100, 110. సో అప్పుడు పేషెంట్ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్డ్, నాకు ఇట్లా బీపీ ఉందని తెలియదు అని. సో అలా ఇవాల్యుయేషన్లో 1 by 1 ఒక్కొక్క రీజన్ మనకు తెలుస్తుంది. అండ్ సమ్ టైమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ సెమెన్లో ఇన్ఫెక్షన్, అంటే వీర్యంలో టెస్ట్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షస్ సెల్స్ అట్లా వస్తాయి, పస్ సెల్స్. సో కల్చర్లో కూడా ఒక్కొక్కసారి పాజిటివ్ రావచ్చు, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఫస్ట్ విజిట్లో ఒక బేసిక్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ వీర్యంది పరీక్ష చేసుకుంటే ఒక క్లారిటీగా వస్తుంది. స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది పర్ ml 15 million అబవ్ ఉంటే అది నార్మల్ అని, నార్మల్ ప్రెగ్నెన్సీకి మంచిది. దాని కింద ఉంటే కూడా రావచ్చు, బట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. స్పర్మ్ రకం అట్లీస్ట్ 4% స్పర్మ్స్లో నార్మల్ మార్ఫాలజీ ఉండాలి. అండ్ థర్డ్ ఈజ్ ద మోటిలిటీ, స్పర్మ్ కదలికలు. సో అట్లీస్ట్ 40% స్పర్మ్స్లో కదలికలు ఉండాలి. అలాగే మెయిల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటంటారు, అంటే ఏ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందంటారు? రైట్. ఇప్పుడు ఆఫ్ లేట్ యాక్చువల్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ 40%కి ఇడియోపతిక్, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్, ఒక క్లియర్ కట్ రీజన్ ఉండదు. సో దిస్ ఈజ్ వెరీ టఫ్ థింగ్ టు యాక్సెప్ట్. ఒక కపుల్ విజిట్ అవుతే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కారణం యూజువలీ అడుగుతారు పేషెంట్, కానీ 40 to 50% ఆఫ్ ద టైమ్స్ అది దానికి ఒక రీజనే లేదు, అన్ఎక్స్ప్లెయిన్ లాగా ఉంటుంది. దెన్ కొన్ని సిచ్యువేషన్స్లో ఒక రీజన్ దొరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్, స్మోకింగ్, ఆల్కహాల్, చాలా సంవత్సరాలు కాన్స్టెంట్లీ ఇది ఆల్కహాల్ అబ్యూస్ చేసి ఉంటే వారంకి డెఫినెట్లీ అది టెస్టిస్ మీద ఇంపాక్ట్ పడతాయి. డైరెక్ట్లీ టెస్టిస్ గొనాడోటాక్సిక్ ఎఫెక్ట్ పడి చిన్న అయిపోవచ్చు. టెస్టాస్టెరాన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి అలాంటి పేషెంట్స్లో. సెకండ్ ఈజ్
మళ్ళీ లైక్ ఐ టోల్డ్ జస్ట్ నౌ వర్క్, ఒక్కొక్కరికి ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా బికాజ్ ఆఫ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఆల్సో బికాజ్ లోకల్ హీట్ తాకి టెస్టిస్కి, దట్ క్యాన్ ఆల్సో బీ రీజన్. వెరికోసీల్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, ఇన్ఫెక్షన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కొన్ని రేర్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాజెస్ ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యునాలజికల్ కాజెస్. స్పర్మ్కి యాంటీజెన్స్ ఉంటాయి బేసిక్లీ, అది మన బాడీ ఆటో యాంటీబాడీస్ అని తయారవుతే అది స్పర్మ్కి అటాక్ చేస్తాయి. సో అది ఒక ఇమ్యునాలజికల్ రీజన్స్ అండ్ జెనెటిక్ రీజన్స్. సో అందరికీ సేమ్ టైప్ ఆఫ్ టెస్టులు చేయరు, డిపెండింగ్ ఆన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్. ఇప్పుడు బీజాలు అన్నీ బాగుంటే బ్లాక్ అబ్స్ట్రక్షన్ అని అనుకోవాలి మనం, ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కరికి బీజమే చిన్న ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మెడిసిన్స్ వాడి పెద్ద ఏమి ఉపయోగం ఉండదు. సో ఎంతైనా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ పెట్టినా కూడా పెద్ద రిజల్ట్ ఏమి మారదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లిమిట్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ దానికి ప్రకారం మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎలా ఆ బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. అలాగే మీరు ఇంతకు ముందు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా అవన్నీ కూడా చూస్తాము. అలాగే థైరాయిడ్ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఎంత % ఉంటుందంటారు, ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఆల్కహాల్ మోడరేషన్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వైస్ థ్రైస్ ఇన్ అ మంత్ అండ్ లిమిటెడ్ టు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మ్యాక్సిమమ్ 1 quarter per every 2 weeks. సో దిస్ ఈస్ ద అప్రూవ్డ్ ఆల్కహాల్ ఫర్ నాట్ కాజింగ్ ఎనీ సివియర్ డ్యామేజ్. సో దీనిపైన బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆర్ చైన్ స్మోకింగ్ ఫర్ మెనీ ఇయర్స్ ఎక్స్పోజర్ ఎగ్జాక్ట్లీ ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే పేషెంట్స్ ఎలా అంటారంటే దే విల్ టెల్ ఓకే మేము ఆ టైంలో స్మోకింగ్ చేసినాం ఒక 8 సంవత్సరాలు, ఇప్పుడు మానేసినామని. బట్ 6 months మానేస్తే స్టిల్ దట్ బ్యాడ్ ఎఫెక్ట్, స్టిల్ ఆ స్మోకింగ్ ఇండ్యూస్ డ్యామేజ్ విల్ పర్సిస్ట్. చాలా పేషెంట్స్కి పర్సిస్ట్ అవుతుంది. జస్ట్ బికాజ్ 8 సంవత్సరాల తర్వాత ఒక 6 నెలలు ఆపేస్తే దాని ఎఫెక్ట్ సడన్గా రివర్స్ అవ్వదు. సో ఒక్కొక్కరికి టైం పడతాయి, ఒక్కొక్కరికి ఇంకా పర్మనెంట్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. రైట్, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు మల్లయ్య గారు. మల్లయ్య గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మల్లయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రైట్, కాల్ కట్ అయిపోయింది. అలాగే చాలామంది అంటే లైఫ్ స్టైల్ గురించి ఆలోచించకుండా అంటే ఫీమేల్ మీద ఎక్కువగా ఫీమేల్లోనే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఉంటారు. అంటే ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్ ఏజ్ ఫ్యాక్టర్ అవి అంటూ ఉంటారు. మేల్కి వచ్చేటప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? అలాగే థైరాయిడ్ గురించి కూడా ఎక్కువగా ఫీమేల్లో థైరాయిడ్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అంటారు. మేల్లో అలా జరుగుతుంది అంటారు. సో ఇప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. రైట్, 1 second, మళ్ళీ కాలర్ లైన్లోకి వచ్చారు, కాల్ తీసుకుందాం. మల్లయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి. రైట్. సో ఇప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి మళ్ళీ చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్లీ మనం ఏం చూస్తున్నామంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. ఇప్పుడు కామన్లీ ఇన్ ప్రాక్టీస్ PID అని ఒక కండిషన్ ఉంది. ఇది ఒక టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అకర్ అవుతుంది. బేసిక్లీ బ్యాక్టీరియా ఈ గర్భసంచి లేకపోతే పక్కనే ఫెలోపియన్ ట్యూబ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 tubes ఉంటాయి. సో ఈదర్ ఆర్ బోత్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్స్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చి స్వెల్లింగ్, రెడ్నెస్ అంతా ఎర్రగా అయిపోయి కడుపు నొప్పి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పీరియడ్స్, హెవీ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, మళ్ళీ పేషెంట్కి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం, లేకపోతే ఫీవర్ హిస్టరీ. సో కలుసుకున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అప్పుడు కూడా డిస్పారినియా అంటే నొప్పిగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో ఈ PID డయాగ్నోస్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. బట్ ఆల్వేస్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతే కూడా ఆ డ్యామేజ్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ క్యాన్ స్టిల్ పర్సిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్టివ్లీ మనం బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతే దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ ఆఫ్టర్ యాంటీబయాటిక్ హ్యాస్ క్లియర్ ద బ్యాక్టీరియా, ఫెలోపియన్ ట్యూబ్ అలానే ఉబ్బి ఉంటాయి చాలా పేషెంట్స్కి, హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు. సో దానికి మళ్ళీ ఒక చిన్న లాప్రోస్కోపిక్ సర్జరీ లాగా చేసుకోవాలి. సో అండాశయాల్లో కూడా ఎగ్ కౌంట్ ఈజ్ లిమిటెడ్ బై బర్త్. సో అది అన్లిమిటెడ్ ఎగ్స్ ఉండవు ఫర్ ద లేడీస్. సో అట్ ద అరౌండ్ ఏజ్ ఆఫ్ 40-45 years యావరేజ్ ఏజ్ అది. సో ఆ టైంలో ఎగ్ కౌంట్ మెల్లమెల్ల పడిపోయి పీరియడ్స్ అంటే నెలసరి ఆగిపోతుంది.
సో అది మెనోపాజ్ అంటారు. సో ఈ ఎగ్స్ ఫాలికల్స్ మొత్తం ఒక్కొక్కరికి ఏమవుతాయంటే 30 years ఆర్ 35 yearsకే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ ఆర్ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ లాగా అయిపోవచ్చు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇవన్నీ ఎక్స్పోజర్ టు వేరియస్ కెమికల్స్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ దాంట్లో ఇంప్లికేటెడ్ ఉంటాయి. మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్డ్ కూడా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సెల్ఫ్ ఎగ్కి డెవలప్మెంట్కి మనం మెడిసిన్స్ ఇస్తే కూడా ఒక్కొక్కరికి రెస్పాన్స్ ఉండదు. సో దట్ దే ఆర్ కేసెస్ ఫర్ సమ్టైమ్స్ ఐవీఎఫ్. ఒక్కొక్కసారి ఐవీఎఫ్లో కూడా ఈవెన్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఇవ్వలేకపోతే మళ్ళీ ఎగ్ డొనేషన్ కూడా కౌన్సిల్ చేస్తారు. సో ఫర్ మేల్ జెంట్స్లో ఇప్పుడు చాలా కపుల్స్ది మ్యారేజ్ ఏజ్ కూడా లేట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 28 to 30 years అబౌవ్ మ్యారేజ్ చేస్తున్నారు. అండ్ బై ద టైమ్ దే ప్లాన్ కిడ్స్ కెరియర్ అంతా సెటిల్ అయిపోయినాక 32, 33 years. సో అప్పటి వరకు ఆల్రెడీ ద ఎగ్ రిజర్వ్ హ్యాస్ డ్రాప్డ్. అది దానికి మరి మెడిసిన్స్ తోటి కరెక్ట్ చేసుకోలేం. ఇట్ ఈస్ అ పర్మనెంట్ డ్రాప్. సో దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కొద్ది సీరియస్ తీసుకోవాలి దానికి. అండ్ జెంట్స్లో కూడా ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఉంటుంది, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఉమెన్. ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 కదలికల్ అండ్ దాని స్పామ్ది రకం కొద్దిగా తగ్గుతుంది, ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది. కానీ సమ్ మెన్ క్యాన్ హ్యావ్ ద నార్మల్ స్పామ్ కౌంట్ ఈవెన్ టిల్ ఏజ్ 70 years ఆల్సో. ఓకే, అన్నపూర్ణ ఉన్నారు కాలర్ లైన్లో. అన్నపూర్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అవునండి, మా పాపకి 3వ సంవత్సరం మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఇంకా పిల్లలు లేరు. ఏలూరు హాస్పిటల్లో సంవత్సరం ఇక్కడ చాలా మాకు కొంచెం కొంచెం లేదు, నాకు ఇంకా చిరాకు వచ్చి చాలా డబ్బులు అయింది. 80-70 దాకా అయింది. అది మేము లేని వాళ్ళు మాస్టర్ గారేమో డ్రింక్ చేస్తారు, మాకు డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తాడు. అవి మానవ అంటే మానలేదు, పాపనే అంటున్నారు. అవి అసెప్టిక్స్ లో రాయి కోసం ఆపరేషన్ చేయించాం. అది ఎన్ని సంవత్సరాలు అయినాయి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ 3వ సంవత్సరం వచ్చిందండి. ఏమైనా టెస్టులు చేయించుకున్నారా? ఏమైనా వీర్యం పరీక్ష అట్లా ఇచ్చుకున్నారా? ఏమైనా టెస్టులు చేయించుకున్నారమ్మా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? పరీక్ష టెస్ట్ చేశారండి ఏలూరు హాస్పిటల్లో. మేడం నగినా మేడం గారు చాలా చేశారండి. స్పామ్ కౌంట్ ఏమైనా తక్కువ వచ్చిందా రిపోర్ట్లో? కౌంట్ ఏంటి కొన్ని టెస్ట్ చేశారు చాలా అండి. రైట్. సో ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ అని ఇప్పుడు అనుకుంటున్నారు. సో బేసికలీ ఈ వీర్యం కణాల పరీక్ష ఒక స్టాండర్డ్ ఐవీఎఫ్ సెటప్ ఆర్ పెద్ద WHO ప్రోటోకాల్ ఫాలో చేసిన ల్యాబొరేటరీలోనే చేసుకోవాలి. విలేజ్లో, ఊర్లో సమ్టైమ్స్ చిన్న ల్యాబ్స్ ఉంటాయి, దేర్ రిపోర్ట్స్ ఆర్ ఆల్సో కరెక్ట్, బట్ అది చాలా వరకు అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ ఒక్కొక్కసారి అది క్రైటీరియా కూడా ఫాలో చేయరు. సో ఒక పెద్ద ల్యాబొరేటరీలో ఈ వీర్యంది కణాల పరీక్ష ఇచ్చుకోవాలి. ఐడియలీ 2 to 3 days కలవకుండా కనీసం గ్యాప్ పెడితే అబ్స్టినెన్స్ పీరియడ్స్, అది ఇంకా మంచి రిపోర్ట్ వస్తుంది. సో వీర్యం వాల్యూమ్, స్పామ్ రకం ఇవన్నీ ఇవాల్యుయేషన్ చేసుకున్నాక ఒక్కొక్కరికి పస్సెల్స్ వస్తే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఆర్ సమ్ టైమ్స్ స్పామ్ కదలికలు తక్కువ ఉంటే దానికి మళ్ళీ కారణం వెతుకుతారు బై హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్. ఏమైనా వ్యారికోసీల్ ఉంటే వ్యారికోసీల్కే కరెక్ట్ చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేసుకోవాలి. ఏమీ రివర్సిబుల్ కారణం లేకపోతే ఒక సింపుల్ 3 to 4 months ఆఫ్ మెడిసిన్స్ రాసిస్తారు టు ఇంప్రూవ్ ద స్పామ్ మోటిలిటీ, స్పామ్ కదలికల్, స్పామ్ది మార్ఫాలజీ. సో మెడికల్ ట్రీట్మెంట్కి స్కోప్ ఎంత ఉంది, టైం ఎంత ఉంది మన దగ్గర ఈ బేబీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. సో ఇవి అన్ని ఫ్యాక్టర్స్ కూడా పేషెంట్, కపుల్ ఏజ్, ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. సో ద లాంగర్ ద అటెంప్ట్స్ అంటే 8 years 10 years మ్యారిటల్ లైఫ్ ఉన్నప్పుడు తొందరగా ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకుంటే అది మంచిది ఉంటుంది. సో రాదర్ దాన్ వేస్టింగ్ ఇంపార్టెంట్ టైం ఇవన్నీ చిన్న పద్ధతిలో మెడిసిన్స్లో, వేర్ మ్యాక్సిమం ఇన్ఫర్టిలిటీలో మెడిసిన్స్ చాలా లిమిటెడ్ రోలే ప్లే చేస్తాయి. మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, కానీ మేల్ ఇన్ఫర్టిలిటీలో మెడిసిన్స్ది బెనిఫిట్స్ చాలా లిమిటెడ్. సో మనం 3 to 6 months మెడికల్ థెరపీ ఇచ్చి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే, వెరీ గుడ్, న్యాచురల్ కూడా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే చిన్న పద్ధతి ఐయుఐ ఆర్ స్టిల్ స్పామ్ కౌంట్స్ చాలా లో ఉన్నప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ఇది అవసరం పడుతుంది. కాలర్ లైన్లో ఉన్నారు శ్రీను గారు, మహబూబ్ నగర్ నుంచి. శ్రీను గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో నేరుగా చెప్పండి. హలో, రైట్, కాల్ కట్టింది. రాజశేఖర్ సిద్దిపేట నుంచి ఉన్నారు.
రాజశేఖర్ గారు, హలో అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు. నమస్తే. హలో, చెప్పండి. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి ఒక 5 years అవుతుంది. ఓకే. 5 years నుండి మిస్టర్పిటేషన్ అలవాటు అయింది. 5 years. అయితే కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? రాజశేఖర్ గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. హలో యా, ఇప్పుడు చెప్పండి. యా. సార్ అస్తపైన వల్ల పెన్నిస్ మాల్చలేదు సార్. ఓకే. దానివల్ల కొద్దిగా క్లారిటీ లేదు. రైట్, ఏదో చెప్తున్నారు, ఏదో హ్యాబిట్ ఉంది దానివల్లనే పిల్లలు అవ్వట్లేదు సంథింగ్ ఏదో అంటున్నారు అతను. రైట్, హ్యాబిట్. సో ఇప్పుడు హ్యాబిట్స్కి కొద్దిగా డెలికేట్ సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఏదైనా టొబాకో ఆర్ ఆల్కహాల్ ఇట్స్ అడిక్షన్. సో అడిక్షన్ సడన్లీ మానేయాలి అంటే ఇట్స్ నాట్ సచ్ ఏ ఈజీ టాస్క్. సో దానికి స్పెషల్ డి అడిక్షన్ సెంటర్స్ అండ్ సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బిహేవియరల్ థెరపిస్ట్ ఉంటారు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ హెల్ప్ తీసుకోవాలి. దే షుడ్ నాట్ బి ఎనీ షైనెస్. ఎంత సిచ్యువేషన్కి అవాయిడ్ చేస్తే జస్ట్ ఒక మాట మేము చెప్పేసినాం కానీ మానతలేరు అలా ఉంటే దానికి సొల్యూషన్ ఉండదు. సో విల్ పవర్ ఫస్ట్ డెవలప్ అవ్వాలి ఫర్ ద పర్సన్ ఇట్ సెల్ఫ్, దట్ ఎస్ ఐ వాంట్ టు క్విట్. సో దాని తర్వాత మరి మనం సమ్ టైమ్ వీ కెన్ గివ్ మెడికల్ హెల్ప్ అలాంగ్ విత్ సైకలాజికల్ హెల్ప్. సో ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్లీ ఎనీ అడిక్షన్ క్యాన్ బి రివర్స్డ్. అలాగే కొంతమందికి స్పెర్మ్ కౌంట్ 0 ఉన్న వాళ్ళు ఉంటారు డాక్టర్ గారు. వాళ్ళకంటే ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? మామూలుగా 0 ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? రైట్. సో ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్కి అజోస్పర్మియా అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సో అజోస్పర్మియా డయాగ్నోసిస్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఒక స్పెషల్ టెక్నిక్ ఉంటుంది, సెంట్రిఫ్యూగేషన్ అంటారు. ఒక మషీన్లో అది సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ జరిగినాక చిన్న ఆ వీర్యంలో కాన్సన్ట్రేటెడ్ పెలెట్ ఎగ్జామిన్ చేస్తారు మైక్రోస్కోప్ కింద. సో ఈ పెలెట్లో కూడా స్పర్మ్స్ ఉండలేకపోతే దట్ ఈస్ కాల్డ్ అజోస్పర్మియా. కానీ పెలెట్లో ఒక్కొక్కసారి కొన్ని స్పర్మ్స్ కనిపిస్తాయి, ఫ్యూ రేర్ స్పర్మ్స్, దానికి క్రిప్టోజోస్పర్మియా అంటారు. ఆ డయాగ్నోసిస్ వేరే, ఈ డయాగ్నోసిస్ వేరేది. క్రిప్టోజోస్పర్మియా ఉంటే అది అలా స్పర్మ్స్ ఐవీఎఫ్ పద్ధతిలో వాడుకోవచ్చు. ఆ పేషెంట్కి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే బీజాల మీద సర్జరీది అవసరం లేదు. సో 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, బేసిక్లీ అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్. సో బీజంది ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హార్మోన్ సిగ్నల్స్ అంతా ఒక బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్, అవి అన్నీ కంట్రోల్ చేస్తుంది హార్మోన్ సిగ్నల్స్. ఒక్కొక్కరికి పిట్యూటరీ గ్లాండ్లోనే ప్రాబ్లం ఉంటాయి. సో దే కెన్ హ్యావ్ సమ్ సిండ్రోమ్స్, కాల్మెన్ సిండ్రోమ్, అట్లా స్మెల్ కూడా సరిగా ఉండదు అలాంటి పేషెంట్స్కి. సో దే విల్ నాట్ బి ఏబుల్ టు అప్రిషియేట్ స్మెల్, పర్ఫ్యూమ్స్ అవి అన్నీ. సో సమ్ టైమ్స్ ఇడియోపతిక్ కారణం ఉండదు, ఒక్కొక్కసారి ట్యూమర్ వల్ల కూడా ఉంటుంది. అందుకే అలాంటి కేసెస్ వేర్ హార్మోన్ లెవెల్స్ FSH LH చాలా లో ఉన్నప్పుడు ఒక MRI ఆఫ్ ద బ్రెయిన్ చేసుకోవడానికి అడ్వైజ్ ఇస్తారు. సో బీజాల్ ప్రాబ్లం ఉంటే యూజువలీ అలాంటి కేసెస్లో మెడికల్ థెరపీ మే నాట్ వర్క్ మోస్ట్లీ. సో మెడిసిన్స్ ఎంత ఇచ్చినా దానికి పెద్ద ఏం డిఫరెన్స్ రాదు. సో టెస్టిస్కి కారణం ఎలా ఉంటాయంటే వ్యారికోసీల్ ఇన్ఫెక్షన్స్, దెబ్బ ఏమైనా తాకి ఉంటే, ఏమైనా ట్యూమర్స్ వచ్చి ఉంటాయి టెస్టిస్లో. సో ఇవన్నీ టెస్టిస్కి డ్యామేజ్ చేస్తాయి, గొనాడోటాక్సిన్స్. సో టెస్టిస్ ఒకసారి ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రంకెన్. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ రీజన్ ఇస్ క్రిప్టార్కిడిజం, అంటే టెస్టిస్ సరిగా స్క్రోటమ్ శాక్లో జారదు. సో కడుపులోనే ఆగిపోతుంది ఆ డిసెంట్. సో ఆ కేసెస్లో అబ్డామెన్ బేసిక్లీ బాడీ టెంపరేచర్ 37 దగ్గర ఉంటుంది సెల్సియస్, బట్ స్క్రోటల్ టెంపరేచర్ జస్ట్ 34 to 35. సో కరెక్ట్ టైం అంటే 1 year ఆఫ్ ఏజ్ చిన్న బేబీ ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోవాలి దానికి. ఇఫ్ నాట్ టెస్టిస్కి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు అండ్ చాలా చిన్నగా అట్రోఫీ అయిపోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో 0 స్పర్మ్ కౌంట్ వస్తే దెన్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఆర్ ప్రామిస్ దట్ మీరే స్పర్మ్స్ తోటి చేసుకోవచ్చు అని కొద్దిగా కష్టం. బట్ డెఫినెట్లీ కొన్ని జెనెటిక్ సిచ్యువేషన్స్లో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా 0 స్పర్మ్ కౌంట్ చాలా పేషెంట్స్కి వీ హ్యావ్ గివెన్ దేర్ ఓన్ స్పర్మ్, దే హ్యావ్ ఫాదర్డ్ ద బేబీ విత్ దేర్ ఓన్ స్పర్మ్స్. సో 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద టెన్షన్ లేదు. దే షుడ్ కమ్
అది ఫస్ట్ కరెక్ట్ స్ట్రీమ్లైన్ చేసుకొని డయాగ్నోస్ చేసుకోవాలి ఏ టైప్ ఉంది అది. అండ్ ఆబ్స్ట్రక్టివ్ అంటే బ్లాకేజ్ ఉన్న వాళ్ళకైతే వెరీ నైస్ సక్సెస్ రేట్ అట్ అవర్ సెంటర్. ఆల్మోస్ట్ 85 to 90% కేసెస్లో సక్సెస్ఫుల్ స్పర్మ్ రిట్రీవల్ అండ్ ఐవీఎఫ్ బేబీస్ పుట్టారు 0 కౌంట్. ఓకే, గుడ్. అలాగే ఈ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఎవరికి యూజ్ అవుతుందంటారు? అలాగే రిజల్ట్ ఎలా ఉంటుంది? అసలు పుట్టరు, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్న వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే మంచిది? రైట్. సో ఇప్పుడు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఇది యాక్చువల్లీ 3 letter వర్డ్స్. రైట్, కాల్ తీసుకుందాం. కాల్ తర్వాత సుప్రియ సిద్దిపేట నుంచి లైన్లో ఉన్నారు. సుప్రియ గారు, డాక్టర్ శశాంత్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సుప్రియ గారు మాట్లాడండి అమ్మా. హలో హలో, సుప్రియ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హాయ్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేము ఐవీఎఫ్ చేపించుకున్నామండి, అది మధ్యలోనే అబార్షన్ అవుతుంది. ఓకే, ఎన్ని వారాలకి ఫస్ట్ మిస్క్యారేజ్ అయింది మీకు? అంటే ఫస్ట్ టైం 12th week వరకు ఉంది. ఓకే, హార్ట్ బీట్ అది వచ్చిందా abortion బేబీకి? అయింది. హార్ట్ బీట్ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ బేబీ చూసుకున్నప్పుడు స్కానింగ్లో హార్ట్ బీట్ వచ్చిందా అప్పుడు? ఫస్ట్ టైం హార్ట్ బీట్ లేదనే తీసేసారు. రైట్. సెకండ్ టైం? మళ్ళీ సెకండ్ టైం కూడా ఉమ్మనీరు లేదని తీసేసారు. అది ఎన్ని వారాలకి? 5 months అప్పుడు. ఎన్ని వీక్స్ కమ్మా అది? 9 months. 9 months. 9 months. 5 months. 5 months. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సో ఇలా 2 times జరిగింది. ఇప్పుడు 3rd time ప్రెగ్నెన్సీ ప్లాన్ ముందు మీరు ఎలా అని ఏం చేస్తే మంచిది అని అడుగుతున్నారు. రైట్. సో ఇప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. బేసిక్లీ 2 times అండ్ అబవ్ ప్రెగ్నెన్సీ ఫర్ ఎనీ రీజన్ లాస్ అయిపోతే దానికి ఆర్పిఎల్ అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే ఫస్ట్ డయాబెటీస్ ఉందా లేదా, హైపర్ టెన్షన్ ఉందా లేదా, ఏదైనా మెడికల్ కండిషన్స్. సో లేడీది హెల్త్ అండ్ ఫిట్నెస్ చెక్ చేస్తారు. సో షుగర్స్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్. సో ఇది అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ ఈజ్ కొన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్స్ ఉంటాయి, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ అని, యాప్లా. సో ఈ యాప్లాది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఒక్కొక్కరికి యాప్లా పాజిటివ్ యాంటీబాడీస్ వస్తే అప్పుడు కొన్ని బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో దట్ ఈ జంక్షన్ ఉంటుంది బేసిక్లీ బేబీ అండ్ మదర్ది, బేసిక్లీ దానికి ప్లాసెంటా అంటారు, మాయ. సో ప్లాసెంటల్ ఏరియాలో ఒక్కొక్కసారి బ్లడ్ క్లాటింగ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఈ యాప్లా యాంటీబాడీస్ ఆర్ కొన్ని కండిషన్స్, థ్రాంబోఫిలియా అని ఉంటుంది. సో ఇవి అన్నీ డయాగ్నోస్ అవుతే అప్పుడు బ్లడ్ థిన్నర్స్ పెడితే డెఫినెట్లీ అవుట్కమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ట్రైమెస్టర్ అంటే ఇప్పుడు 18 weeks ఆర్ 20 weeks 5th monthలో లాస్ అయింది. సో దానికి మరి యూట్రస్ది షేప్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి యూట్రస్ది ఓపెనింగ్, సర్విక్స్. అంటే డాక్టర్ గారు ఫస్ట్ అంటే ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కానీ ఐయుఐకి వెళ్ళినప్పుడు కానీ ఈ టెస్ట్లన్నీ చేయరంటారా? అంటే జనరల్గా మనం చూస్ చేసుకునే హాస్పిటల్ని బట్టి కూడా ఉంటుందంటారా? డెఫినెట్లీ. సో యాక్చువల్లీ ఆప్లా టెస్ట్ అందరికీ అడ్వైస్ చేయరు బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్, బిఫోర్ ద ప్రెగ్నెన్సీ. బట్ జనరల్ హెల్త్, జనరల్ ఫిట్నెస్, ఇట్స్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హాస్పిటల్ టు చెక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్. అంటే ప్రీ కన్సెప్షనలీ ఈ పేషెంట్ ఇఫ్ డాక్టర్ దగ్గర విజిట్ అవుతాయి, ఇప్పుడు పిల్లలకి ప్లానింగ్లో ఉన్నాం, దానికి ఏదేది టెస్ట్ రాసి అడ్వైస్ ఇవ్వండి, ఏం చేయాలి అని చెప్తే అప్పుడు వీ విల్ కౌన్సిల్. సో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో అంతా న్యూట్రిషన్, విటమిన్ సప్లిమెంట్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, సో స్టే అవే ఫ్రమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో బాడీలో ఇప్పుడు ఒబేసిటీ ఉంటే కూడా మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు వెయిట్ రిడక్షన్ థెరపీస్, రెమెడీస్, డయట్. సో ఇవి అన్నీ ప్రీ కన్సెప్షనల్లీ చేసుకుంటే అప్పుడు ద ఛాన్సెస్ విల్ బి బెటర్. రైట్ డాక్టర్ గారు, సంతానలేమి సమస్యకి ముఖ్యంగా మేల్ ఇవాళ ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి రిజల్ట్ 49లో ఉంటుంది, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు TNews.